చంద్రబాబు ప్రభుత్వం అన్నింటికీ పీపీపీ మంత్రమే జపిస్తోంది. ప్రజలకు అవసరమైన ఏ నిర్మాణాలైనా తమ వల్ల కాదని చేతులెత్తేసింది. ఆస్పత్రులు, రోడ్లు, బస్టాండ్లు ఇలా 302 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మొత్తంగా ఇకపై ప్రభుత్వ రంగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండవని చెప్పకనే చెప్పారు సీఎం చంద్రబాబు. అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమాన్ని గాలికొదిలేసి దండుకోవడం, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి సర్కార్. పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి అన్ని నిర్మాణాలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతుంది. ఇకపై సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ పీపీపీ విధానంలోనే చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆస్పత్రులు, తాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ రహదారులు, ప్రభుత్వ పార్కులు, బస్టాండ్లు ఇలా ఏ అభివృద్ధి పనులైనా సరే పీపీపీ విధానంలోనే చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రైవేట్ రంగంలో ఆస్పత్రుల నిర్మాణాలను చేపట్టాలని చిన్న, పెద్ద అన్ని కలిపి పీపీపీలో 302 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు డిపిఆర్లను సిద్ధం చేయగా మరికొన్నింటికి డిపిఆర్లు రూపొందిస్తున్నారు. సేవా రుసుము ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులతో జరిగిన పీపీపీ ప్రాజెక్టుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నా సేవా రుసుము ఆధారిత మౌలిక సదుపాయాలను అందించడం పట్ల పౌరుల ఆలోచన దృక్పథంలో మార్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా సామాజిక మౌలిక సదుపాయాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. అంటే పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని సేవా రుసుముల ద్వారా రాబట్టుకోనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా ఎక్కడైనా ఆసుపత్రులు కావాలంటే పీపీపీ విధానంలోనే చేపడతారు. ఆ నిర్మాణాలకు అయ్యే వ్యయాన్ని రోగుల నుంచి ఛార్జీల రూపంలో వసూలు చేస్తారు. రాష్ట్రంలో 500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను, ఇతర రహదారులు అన్నింటినీ పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణ వ్యయాన్ని రుసుముల ద్వారా రాబట్టనున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరాలను తీర్చడానికి వివిధ ఆస్తులను తనఖా పెట్టేందుకు అవసరమైన నైపుణ్య మద్దతును నీతి ఆయోగ్ నుంచి తీసుకునున్నారు. మొత్తంగా ఇకపై ప్రభుత్వ రంగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పినట్లయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.